ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటల అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నీవు వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాట. ఈ మాటలు చాలా విలువైన మాటలు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ తండ్రి తన పిల్లలు ఎలా ఉండాలి, పరిశుద్ధంగా ఎలా జీవించాలి, పరిశుద్ధంగా జీవిస్తే నువ్వు ఏం పొందుకుంటావు అన్నది దేవుని వాక్యము ద్వారా గత వారం మాట్లాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అసలు మన దేవుని మందిరానికి వెళ్ళకుండా చేయటానికి సాతాను వేసే ఉచ్చులేంటి? ఏంటి? దేవునితో నువ్వు గడపకుండా, దేవుని సన్నిధానానికి వెళ్ళనీయకుండా నీకు అడ్డుగోడగా వచ్చేయి ఏంటి? సాతాను వేసే ఉచ్చులేంటి అన్నది ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు మా బహుసూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. అదే నిర్గమాకాండం 5వ అధ్యాయంలో, తర్వాత మోషే అహరోను వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉచ్చము చేయుటకు నా జనులు పొమ్మని ఆజ్ఞాపించమనిది. మోషేకు అక్కడ ఏం చెప్పాడు దేవుడు? నువ్వు వెళ్ళి నా ప్రజలు పడే బాధ నేను చూడలేకపోతున్నా ఏమన్నాడు అక్కడ? దేవుడు ప్రత్యక్షమయ్యే ఏం చేశాడు మోషేకి? నా ప్రజలు పడే బాధ నేను చూడలేకపోతున్నాను. ఫరో అనే రాజు వాళ్ళని కఠినంగా హింసిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుని పిల్లలైన వారిని బహుగా హింసిస్తున్నాడు, వేదనకరంగా చేసేస్తున్నాడు. కనుక నువ్వు వెళ్ళి నా పిల్లల్ని తీసుకురా అని మోషేను అహరోను పంపించాడు. ఇప్పుడు మోషే అహరోను ఎక్కడికి వచ్చారు? రాజుగారి దగ్గరికి వచ్చారు. ఫరో అనే రాజు దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఫరో అనే రాజు దగ్గరికి వచ్చి ఏం జరుగుతుందంటే ఏమని చెప్తున్నాడు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉచ్చము చేయుటకంటే నా పిల్లల ద్వారా నేను ఆరాధన చేయించుకోటకు నా పిల్లలను పంపమని ఎవరికి చెప్తున్నాడు? ఫరో అనే రాజుకు చెప్తున్నాడు. ఈ ఫరో అనే రాజు ఎవరు? బహు విగ్రహ ఆరాధికుడు, అంటే సాతాను సంబంధికుడు. ఎవరు? సాతాను సంబంధికుడు ఇతను. కనుక ఏమంటున్నాడు అక్కడ? ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలు పోనిచ్చుటకు యెహోవా ఎవడు? ఏమంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు 66 లక్షల మంది ప్రజలను పంపడానికి యెహోవా ఎవరు, దేవుడు ఎవరు నాకు తెలియదు అన్నాడు. ఏమన్నాడు? తెలియదా? ఫరోకు తెలియదా? ఫరోకు తెలుసు. ఫరోకు తెలియదు అనుకోవడం కాదు, ఫరోకి దేవుని గురించి తెలుసు. ఎందుకు తెలుసు అంటున్నానంటే, యోసేపు ఫరో ఐగుప్తు దేశమును ఏలినప్పుడు దేవుని వైపు తిరిగారు. అక్కడ ఉన్న ఎవరో ఐగుప్తు రాజులే కానీ అందరూ కానీ ఎవరు మాట విన్నారు? యోసేపు మాట విన్నారు. అంటే తెలీదా? వాళ్ళ వాళ్ళు అనుకోరా? తెలుసు. కానీ సాతాను ఏం చేస్తుంది? కఠినము చేస్తుంది మనస్సును. దేవుడు తెలియదని అబద్ధం ఆడుతున్నాడు. ఎందుకంటే ఫరో అన్నది ఎవరంటే సాతాను సంబంధికుడు, అబద్ధికుడు, అబద్ధాలు ఆడేవాడు. ఎవరో అబద్ధాలు ఆడేవాడు. అందుకే ఏమంటున్నాడంటే యెహోవా నాకు ఎవరో తెలియదు. అబద్ధం. వీళ్ళ అబద్ధికులు అన్నమాట. ఎవరు వీళ్ళు? అబద్ధం మాట్లాడుతున్నారు. ఇంకేమంటున్నాడు అక్కడ? నేను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయను. ఏమంటున్నాడు? నేను పంపను అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను పంపను. అసలు ఆ దేవుడికి ఆరాధన చేయడానికి వీళ్ళని నేను పంపను ఖచ్చితంగా చెప్పేశాడు. అప్పుడు ఏమంటున్నాడు మోషే? అప్పుడు వారు, హెబ్రీయుల దేవుడు మమ్మల్ని ఎదుర్కొని సెలవీని ఎడల మీరు అరణ్యములో 3 దినాల ప్రయాణమై దూరమైపోయి
మా దేవుడైన యెహోవా బలి అర్పించుటకు లేని ఎడల ఆయన మా మీదను తెగులైనను ఖడ్గమైన పడునని అనిరి. ఏమంటున్నాడు? మా దేవుని ఆరాధించడానికి పంపకపోతే మీ మీదకి ఏమొస్తుంది? మీ మీదకి ఏమొస్తుంది? మోషే ఖచ్చితంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మీ మీద ఒక తెగులు రాబోతుంది. తెగులు అంటే ఏంటి? ప్రమాదాలు రాబోతున్నాయి, పంపించు. మా దేవుని మేము ఆరాధించుకోవాలి, మా దేవుని పిల్లలను నువ్వు పంపమని మోషే ఆజ్ఞాపిస్తున్నాడు. అడుక్కోట్లేదు, అక్కడ గట్టిగా చెప్తున్నాడు మోషే. పంపి అని బ్రతిమలాడతాడు. అక్కడ సాతాను పిల్లలకి బ్రతిమలాడాల్సిన అవసరం లేదు, మనం ఆజ్ఞాపించాలి. నువ్వు పంపకపోతే నీకు తెగులు రాబోతుంది. ఏమంటున్నాడు? తెగులు రాబోతున్నాయి, బహు కష్టాలు పాలవుతావు, నువ్వు పంపు అంటే. ఏమంటున్నాడు అక్కడ ఫరో? అందుకు ఐగుప్తు రాజు మోషే, అహరోను, ఈ జనులు తమ పనులు చేయనీయకుండా మీరు ఎలా ఆపుచున్నారు? ఏం చేస్తున్నారు? మీరు ఎలా ఆపుతున్నారు? మీరు ఎందుకు ఆపుతున్నారు? వీళ్ళ పనులు వీళ్ళు చేయని, వెట్టి చాకిరి చేయని. వీళ్ళు మాకు బానిసలు. ఎవరు బానిసలు? ఇశ్రాయేలు ప్రజలు. అంటే ఎవరికి బానిసలు అయ్యారు ఇప్పుడు? ఫరోకి, రాజుకి బానిసలు అయ్యారంట. అందుకే ఏమంటున్నాడు? వాళ్ళు మా బానిసలు, మేము పోనేమో. ఈరోజున పరిస్థితి చాలా మందికి ఇదే పరిస్థితి. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ చాలా మంది ఇలాగే నలిగిపోతున్నారు. ఉద్యోగాల్లోకి వెళ్ళి దేవుని ఆరాధించడానికి వెళ్ళటానికి పర్మిషన్లు అడిగితే పంపించట్లేదు. ఈ రోజున ఫరో లాంటి వారు తయారయ్యారు. ఈ రోజున ఎవరిలో? ఫరో లాంటి వారు చాలా మంది తయారయ్యారు. ఈ రోజున దేవుని మందిరానికి వెళ్ళాలయ్యా, ఆదివారం రోజు సెలవు ఇవ్వమంటే ఆదివారం సెలవు ఇచ్చే ప్రసక్తే లేదు. అవసరమైతే ఉద్యోగం మానే అంటే బెదిరిస్తున్నారే తప్ప వాళ్ళే ఒక్కరోజు సెలవు ఇవ్వండి అంటే ఇవ్వట్లేదు. ఈ రోజున చాలామంది ఏమైపోతున్నారంటే ఆ ఇంటిలో పరిస్థితి గతి ఏమీ లేకుండా ఉంటుంది కాబట్టి ఆ యజమానుల కింద బానిసత్వంగా బ్రతుకుతున్నారు. ఈరోజు కూడా దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం వీళ్ళు జీవించాల్సిన వీళ్ళని ఆపేస్తున్నాడు సాతాను. దేవుని మందిరానికి వెళ్ళనీయకుండా, దేవుని ఆ రోజున విశ్రాంతి దినం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించడానికి మందిరానికి వెళ్ళాలి. ఏం చేస్తున్నాడు? ఇక ఫరో అనే రాజు ఏం చేస్తున్నాడు? వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళనీయకుండా ఆటంకపరుస్తున్నాడంటే నీ వెనకాల బరువులు ఏయో కష్టాన్ని తేబోతున్నాడు సాతాను. నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు మందిరానికి వెళ్ళటం మానేస్తున్నావు. మానద్దు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ అదే చెప్తున్నాడు. అందుకు ఐగుప్తు రాజు మోషే, ఈ జనులు తమ పనులు చేయనీయకుండా మీరు ఎలా ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పొండ. నేను ఏమంటున్నాడు? మీ పని మీరు చేసుకోండి, ఆరాధించడానికి వీల్లేదు. ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. ఈరోజున సాతాను సంబంధికులు ఇలాగే ఉంటున్నారు. అయ్యా ఈరోజున ఆదివారం చర్చికి వెళ్ళి 1 గంట ప్రార్థన చేసి వస్తానంటే నో, కుదరదు. ఈరోజు చాలా పని బిజీగా ఉంటుంది. వ్యాపారాల్లో పడిపోయి చాలామంది నలిగిపోతున్నారు. ఏమైపోతున్నారు? నలిగిపోతున్నారు. అయ్యా ఒక్కరోజు ఆదివారం మందిరానికి వెళ్ళాలయ్యా, ఆదివారం 1 గంట అయినా పర్మిషన్, మందిరం అయిన తర్వాతనే వచ్చి చేస్తానంటారు. అయినా ఒప్పుకోరు. ఇప్పుడు చాలా బిజీ. ఇప్పుడు ఈ వస్తువులు కొనటానికి చాలా మంది ఆదివారం రోజే వస్తారు. ఆదివారమే ఎందుకు వస్తారు? మిగతా టైం ఎందుకు రారు? విశ్రాంతి దినం రోజున ఎందుకు వస్తారంటే సాతాను వెళ్ళనీయకుండా ఆపేయటానికి. ఆ రోజున సాతాను ఏం చేస్తాడంటే విస్తారమైన ధనాన్ని రుచి చూపిస్తాడు. అన్నాడు అవ్వాదములు ఏదోని తోటలో ఉన్నప్పుడు ఏం చేశారు? ఒక కాయని రమ్యంగా చూపించినట్లు ఈ రోజున వ్యాపారస్తుల్ని కానీ తినే ఆహారంలో ఎక్కడైనా సరే ఇప్పుడు ఆదివారం రోజున డిమాండ్లు ఎక్కువైపోతున్నాయి. ఎందుకు?
మిగతా టైంలో ఎందుకు రావట్లేదు? ఆదివారం రోజే ఇంతమంది కస్టమర్స్ ఎందుకు వస్తున్నారు తెలుసా? నీవు మందిరానికి వెళ్ళనీయకుండా సాతాను ఉచ్చివేసాడు అక్కడ. నువ్వు దేవుడితో గడపడానికి ఇష్టపడే ఆ స్థలముకి వెళ్ళకూడదు. దేవుడు ఆజ్ఞాపించిన గొప్ప ఆజ్ఞ ఏంటంటే, నా మందిరములో ఆరాధించుటకు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నా మందిరానికి నడిపించమని అక్కడ చెప్తా ఉంటుంటే, ఈ రోజున ఎంతోమంది మందిరానికి వెళ్ళలేకపోతున్నారు. దైవజనులు వాక్యము చెప్తున్న వాక్యము వినాలని ఆసక్తి ఉన్నా వెళ్ళలేకపోతున్నారు. దేవుని మాట వినాలని ఎంతోమంది సతమతమైపోతున్నారు. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మీరు కూడా ఆ క్రోవలో ఉన్నారేమో, ఆ పరిస్థితిలో ఉన్నారేమో. అయ్యా, నేను మందిరానికి వెళ్ళాలనుకుంటున్నాను, కానీ మా యజమాని వెళ్ళనివ్వడయ్యా, మా వాండ్రమ్మ వెళ్ళనివ్వదయ్యా, ఆ రోజే పని, ఆ రోజే బిజీ. ఒక రోజున ఒక అన్నను అడిగాను, అన్నా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా అన్న. అవును తమ్ముడు. మరి ఆదివారం చర్చికి వెళ్తున్నావా అని అడిగాను. లేదు తమ్ముడు, వాక్యాలు అప్పుడప్పుడు వింటాను, ఇంట్లో కూర్చుంటాను, అప్పుడు వింటాను, చర్చికి వెళ్తా కుదరదు నాకు. ఎందుకన్నా అన్న? దేవుని మందిరానికి వెళ్ళాలని దేవుని వాక్యము ఆజ్ఞాపిస్తుంది కదన్నా, ఎందుకు వెళ్ళలేవా అన్న. అంటే అతను ఏమంటాడంటే, వ్యాపారం ఎక్కువ అవుతుంది, ఆదివారం రోజే కస్టమర్స్ వస్తారు, ఆదివారం రోజే పెయింట్లు కొంటాకు వస్తారు ఎక్కువ మంది. ఏంటి? ఆదివారం రోజే వస్తారంట. అందుకే ఆ రోజున దేవుని మాట కంటే వ్యాపారం ఎక్కువైపోయింది. అందుకే నేను ఏమంటున్నాడు, అందుకే నా వల్ల కావట్లేదు తమ్ముడు అన్న. అది ఎంతవరకు? ఈ రోజున సాతాను ఏం చేస్తున్నాడు? ఉచ్చులు వేస్తున్నాడు. నీవు దేవునికి దూరం చేయాలనే ఆశలు, ధనము, బంగారం, అన్ని ఆశలు చూపి దేవుని మందిరానికి దూరం చేసేస్తున్నాడు. వ్యాపారాల్లో నిన్ను ముంచేసి అక్కడున్న ఎక్కువ ఆదాయం వస్తుందనే ఆశను నీలో రేపేసి నిన్ను దేవుని మందిరానికి దూరం చేస్తున్నాడు. అర్థమవుతుందా? దేవుని వాక్యాలు, మంచి మాటలు వినకూడదు. అందుకే ఏమంటున్నాడు ఫరో? నేను పంపను. ఇక్కడ మోషే అడుగుతున్నాడు, పంపించు నా దేవుని ఆరాధించడానికని అడిగితే ఏమంటున్నాడు? నేను పంపను. ఇంకేమంటున్నాడు చూద్దాం. ఒకవేళ నువ్వు వాళ్ళని ఎదిరించి తర్వాత ఇక్కడికి వెళ్దాం కొంచెం. ఫరో, ఇదిగో ఈ జనము ఇప్పుడే విస్తరించి ఉన్నారు, వారు బడువులను విడిచి తీరికగా నుండినట్లు మీరు చేయుచున్నారు వారితో అనేను. ఆ దినమున ఫరో ప్రజలైన కార్యము నియముకు వారు నాయకులను ఇట్లా ఆజ్ఞాపించెను, ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇవ్వకూడదు. ఏమివ్వకూడదు? గడ్డి ఇవ్వకూడదు. ఇటుకలు తయారు చేయడానికి మీరు ఇక గడ్డి ఇవ్వకూడదు. ఇప్పుడు ఏం చేశాడు? వీళ్ళకి పని ఇంకా కష్టం పెట్టేశాడు. ఇశ్రాయేలు ప్రజలు, నువ్వు దేవుని ఆరాధించడానికి వెళ్తారా, మోషే ద్వారా పర్మిషన్ తీసుకొని వస్తారా మీరు అని ఏం చేశాడు? ఈ పని కొంచెం ఇంకెక్కువగా పని చేపించే మొదలుపెట్టాడు. ఈ రోజున అదే జరుగుతుంది. అయ్యా, నేను దేవుని మందిరానికి వెళ్తానంటే ఆ రోజునే నీకు ఎక్కువ పని చెప్తారు. 1 గంట వెళ్ళేస్తానా? 1 గంటలో వెళ్తావా? ఒక 5 నిమిషాలు ఈ పని చేయి. ఒకరోజు నేను పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాను. పెట్రోల్ బంక్లో పనిచేస్తూ ఉండగా నేను అడిగాను, ఫస్ట్ స్టార్టింగే అడిగాను, నేను ఆదివారం చర్చికి వెళ్ళాలయా అంటే వాళ్ళు ఏమన్నారు స్టార్టింగ్లో, సరే నెలలో 4 సెలవులు పెట్టచ్చు అన్నారు. సరే, నెలలో 4 సెలవులు అంటున్నావు కదా, నేను ఆదివారం రోజే పెడతానన్న. ఫస్ట్ ఒప్పుకున్నారు, జాయిన్ అయిపోయాను, పని చేయడం మొదలుపెట్టాను. ఆదివారం రోజున సెలవు పెడతానంటే ఆ రోజున ఏమన్నారు, ఈ ఆదివారం కాస్తే నెక్స్ట్ వెళ్ళు కొంచెం, ఈ రోజున ఏమన్నారు, ఏం చేశారు వాళ్ళు నన్ను, ఈ ఆదివారం వెళ్ళాలయ్యా అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఆదివారం ఈరోజు ఆగిపోయి నెక్స్ట్ ఆదివారం వెళ్ళాను.
ఈరోజు చాలామంది వస్తున్నారుగా, చాలామంది వస్తున్నారు కదా, వాళ్ళందరికీ నువ్వు నా మనసు చంపుకొని ఏం చేశాను, ఆ రోజున పని అంతా చేశాను, కానీ హృదయం అంతా వేదన, నా మందిరానికి వెళ్ళలేదు, దేవుని మందిరంలో ఆరాధించలేకపోయానని ఏడుపుతోనే ఉన్నాను. ఆ వారం అంతా నెమ్మది లేదు. ఆ వారం అంతా నాకు ఏం చేసినా సరే మనశ్శాంతి లేదు. సరే నిష్ఠాదివారం వెళ్దామంటే ఆ రోజున మళ్ళీ ఈ రోజున ఇంజిన్ ఆయిల్ వస్తుంది. ఏంటిది, ఆదివారం రోజు ఇంజిన్ ఆయిల్ వస్తుందంట. ఇంజిన్ ఆయిల్ వస్తుంది, ఇంజిన్ ఆయిల్ చెక్ చేయాలి, పెట్రోల్లో పోస్తారు కదా, దాంట్లో ఇంజిన్ ఆయిల్ చెక్ చేయాలి, ఈరోజు వెళ్తాం, కుదరదు తమ్ముడు అన్నాడు. అన్నా అలా కాదని నేను సెలవు పెడతాను, నాలుగు అంటే వారానికి 4 అన్నారు కదా, 4లో ఆదివారం నేను సెలవు పెడతాను అన్నా కదా అన్న, అంటే కాదమ్మా అన్నాడు. ఈ ఒక్కసారికి అన్నా. ఆ రోజును ఇంకా వేదన పడ్డాను. మూడోసారి ఇక తట్టుకోలేకపోయాను, నేను మందిరానికి వెళ్ళాలి. అలా ఏమన్నారు తెలుసా, మందిరానికి వెళ్ళాలి, ఆదివారం రోజు వెళ్ళటానికి కుదరదు ఏమన్నారు. ఆదివారం కాకపోతే మీరు సోమవారం పెట్టుకో సెలవు, లేదా మంగళవారం పెట్టుకో అన్నారు. నాకు అసలు ఎంత కోపం వచ్చిందంటే, అదేంటన్నా ముందే స్టార్టింగ్ నేను అడిగాను కదా, నేను చర్చికి వెళ్ళాలి, ఆదివారం రోజు నాకు సెలవు కావాలి అని నేను అడిగాను కదా అని అడిగాను. అడిగితే దానికి జవాబు ఏం చెప్పారో తెలుసా, అడిగినా సరే అప్పుడేమో ఒప్పుకున్నారు, ఇప్పుడు ఎందుకు ఒప్పుకోవట్లేదంటే, అప్పుడు పరిస్థితులు ఒప్పుకోవాల్సి వచ్చిందంట, ఇప్పుడు కుదరట్లేదు. ఇప్పుడు ఎంతోమంది ఆ రోజునే ఎక్కువగా ఆయిల్ కొట్టించుకోవడానికి వస్తున్నారు అని చెప్పి అనగానే, అయితే నాకు ఆదివారం సెలవు ఇవ్వకపోతే నేను మానేస్తాను. మానేసాను, ఇమ్మీడియట్గా మానేసాను. అర్థమవుతుందా? ఆదివారం నువ్వు సెలవు ఇవ్వకపోతే నాకు వద్దు, నా దేవుడి కంటే ఈ పని నాకు ఎక్కువ కాదు, మానేసా. దేవుడి కంటే నాకు ఎక్కువ కాదు. ఎన్ని రోజులు మామూలుగానే సంపాదించాను ఆ రోజున, ఆ నైటు పగలు కూడా ఉండి, అప్పుడు ఎక్కువ డబ్బులు వచ్చినా కూడా మనసులో ఏమీ లేదు, తినాలన్న తిండి ఎక్కట్లేదు, ప్రార్థన చేసుకో, దేవుని మందిరానికి వెళ్ళలేకపోయాను. ఒకటే బాధ, దేవుని మందిరంలో అడుగు పెడితే ఏదో సంతోషం ఆనందం ఉంటుందా అనుకున్న ఆలోచనలోకి వెళ్ళిపోయాను. కానీ ఏ రోజైతే వాళ్ళ ఆటంక పెడితే 1-2 సార్లు చూశాను, మూడోసారి నా మనసు తట్టుకోలేదు, మానేస్తున్నాను. ఆదివారం రోజు కాకపోతే మిగతా టైం వెళ్ళకూడదా నువ్వు చర్చి తర్వాత తీరా అన్నట్టు మాట్లాడాను. ఆదివారం నేను చర్చికి వెళ్ళాల్సిందే. ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే నా దేవుడు ఇచ్చిన కృప. ఏంటి, నా దేవుడు ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే నా దేవుడు ఇచ్చిన కృప. నేను ఎప్పుడో చచ్చిపోవాలి, కానీ నా దేవుడు నన్ను కాపాడాడు. కనుక నేను ఎప్పుడో చనిపోవాల్సిన రోజు ఆ రోజు, కానీ దేవుడు నన్ను రక్షించాడు. ఇప్పుడు నా దేవుడికి నేను విధేయతను అవ్వాలి. అందుకే నేనేం చేశాను, ఆదివారం రోజున దేవుడి ఆజ్ఞ ప్రకారం విశ్రాంతి దినం మానొద్దు అన్నాడు. ఆ రోజున శాపం అన్నాడు. అయినా సరే ఏదో ఉద్యోగంలో జాయిన్ అయ్యాను, ఎంతో కొట్ట రూపాయి వస్తుంది, అది ఇంట్లో ఖర్చు పెట్టుకోవచ్చు అన్న ఆలోచనతో వచ్చాను, కానీ ఇప్పుడు నా దేవుడికే ఆటంక పెడుతున్న ఈ ఉద్యోగం నాకు వద్దు అని మానేశాను. చాలామంది అప్పుడు మానేసిన తర్వాత ఎంతోమంది ఎన్ని మాటలు అనుకున్నా చాలామంది తిట్టారు, కానీ నేను ఏమనుకున్నాను, తిట్టారు, అవన్నీ నేనేం పట్టించుకోవాలా. ఆదివారం నెక్స్ట్ ఆదివారం వెళ్ళి దేవుని సన్నిధానంలో ఆరాధించడం, బహుగా దేవుని ఆరాధించాను. గంటల తరబడి దేవుని మందిరంలో మోకరిల్లి దేవునితో ఆనందంతో సంతోషంగా ఆరాధించడం మొదలుపెట్టాను. ఆదివారం ప్రార్థన అయిపోయినా సరే సాయంత్రం వరకు మందిరంలోనే కూర్చొని దేవునితోనే ఆనందంగా ఉన్న పాటలు అయ్యి నేర్చుకుంటూ ఆ పాటలు పాడతా మందిరంలో ఉండేసరికి మనసు ఎంతో ఆనందకరంగా అయిపోయింది. ఇలా అన్న మాటలు అంటానే ఉన్నారు, అయినా నాకేం వినపడతలా, దేవుడు వినిపించట్లేవట్లేదు. ఒక్కొక్కరు ఒక మాట అన్నా సరే లోపల దేవుని మాటలే హృదయానికి ఆనందంగా ఉంటున్నాయి. ఆ మాటలు హృదయంలో దేవుని తలుచుకుంటూ దేవుని స్తుతించుకుంటూ ఉన్నప్పుడు ఇక ఎక్కడ లేని ఆనందం నాకు ఆ రోజు దేవుడు ఇచ్చాడు. అప్పుడు అనుకున్నా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు సాతాను,
ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నాడు? మరింత బాధపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఈ రోజున మనం దేవుని మందిరానికి వెళ్ళనీయకుండా ఒకవేళ వెళ్తామని మనం ప్రయత్నిస్తే మరింత ఎక్కువ శ్రమ తీసుకొస్తున్నాడు. శ్రమలు ఎక్కువైపోతున్నాయని చెప్పి, అమ్మో దేవుని మందిరానికి వెళ్తే శ్రమలు ఎక్కువైపోతుంది, తినటానికి తిండి లేని పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి అని చెప్పి దేవుడు ఏంటి నన్ను పట్టించుకుంటలేదా అని అడుగుతున్నాడు. కానీ నేను ఒకటి చెప్తాను, యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, యోబు కంటే మనం ఎంత కష్టపడుతున్నామా ఒకసారి ఆలోచించి. యోబు ఎంతటి శ్రమ అనుభవించాడు. పాత నిబంధనకు వచ్చేసరికి యోబు శ్రమ కనపడుతుంది, కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసయ్య శ్రమ, ప్రాణం ఇచ్చేంత శ్రమ. కేవలం ఇది యోబు తన యొక్క పరిశుద్ధతను కాపాడుకోవట కొరకు, దేవుడి నామాన్ని అవమానం తేకుండా ఉండుట కొరకు పాత నిబంధనలు. కానీ ప్రతి ఒక్కరి పాపాలను భరించి వారి యొక్క రక్షణ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య శ్రమ ముందు ఏ శ్రమ పనిచేయదు. గుర్తుపెట్టు, యేసయ్య శ్రమ పడిన శ్రమ ఎవ్వరూ చేయలేరు. ఆ శ్రమతో పోల్చుకుంటే నీ శ్రమ ఏ పాటి. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని, నీ శ్రమ ఏ పాటిదే? నీ కోసము ప్రాణం పెట్టేంత శ్రమ నువ్వు పడుతున్నావా? కానీ యేసయ్య ఏం చేశాడు? నీ కోసము నువ్వు నరకానికి వెళ్ళకూడదని ఆఖరి రక్త బొట్టు వరకు ప్రాణం ఇచ్చిన దేవుడు. అలాంటి దేవుని మాట నీకు కావాలంటే నువ్వు మందిరానికి వెళ్ళాలా. ఈరోజు వెళ్ళటానికి ఇష్టపడతలేదంటే కారణము నువ్వు సాతాను బందీలో ఉన్నావు. చాలామంది అదే అంటున్నారు, అయ్యా నేను మందిరానికి వెళ్ళాలయ్యా, కానీ మా యజమాని వెళ్ళనివ్వట్లేదు. ఎక్కడికైనా చర్చికి వెళ్ళాలనుకొని మా యజమాని పర్మిషన్ తీసుకుంటే ఇంకేం చేస్తున్నాడు? అయితే వెళ్ళావు కానీ ఇంకెక్కువ పని చేయమంటున్నాడు. ఏం చేస్తున్నాడు? శ్రమ పాలు చేస్తున్నాడు. ఈ రోజున శ్రమలు ఎక్కువైపోతున్నాయని చెప్పి దేవుడి మందిరాన్ని మానద్దు. మరొక విషయం దేవుని ఏమని చెప్తున్న ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు, శ్రమలు ఎక్కువైపోతున్నాయని దేవుని యొక్క మందిరం మానద్దు. ఆ దినమున ఫరో ప్రజలైన కార్యనియకులను న్యాయకులను ఏమంటున్నాడు? ఇక మీకు గడ్డి ఇవ్వటానికి వీల్లేదన్నాడు. ఈ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలెను. ఏమన్నాడు? ఈ మనుషులను ఎక్కువ పని చేయించండి అని ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? వాళ్ళ యొక్క సైన్యానికి చెప్తున్నాడు ఫరో. ఈరోజు సాతాను సమూహం ఏం చేస్తుంది? సాతాను యొక్క సైన్యం అంతా ఈ రోజున ఏమవుతున్నారు? ఈరోజు సాతాను సైన్యం అంతటా ఏమవుతున్నారు? ఈ రోజున మన మీద పడుతున్నారు, మనని ఇబ్బంది పాలు చేస్తున్నారు, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు కలగజేస్తున్నారు. కానీ మోషే ఏం చేస్తున్నాడు అక్కడ? ఆ మనుషుల చేత ఎక్కువ పని కష్టపడ అబద్ధ మాటలను వారి లక్ష్య పెట్టకూడదని. దేవుడు చెప్పే మాటలంట అబద్ధాలంట. సాతాను ఏం చేస్తున్నాడు? దేవుని అబద్ధికుడుగా మార్చాలని చూస్తున్నాడు. మోషే చెప్పే మాటల్లో అబద్ధాలున్నాయి. మీరు నా పక్కనే పనిచేస్తే మీకు శ్రమను, ఏమన్నాడు? నా పక్షాన్ని పనిచేస్తే మీకు శ్రమ తగ్గిస్తాను అంటున్నాడు. ఇక్కడ శ్రమ తగ్గిస్తానంటున్నాడు ఫరో. దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక మీకు శ్రమ లేకుండా విడిపిస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు? శ్రమ లేకుండా విడిపిస్తాను అంటున్నాడు. ఇక్కడ ఫరో ఏం చేస్తున్నాడు? అలా మాటలు లక్ష్య పెట్టకుండా ఉంటే, ఆ మాటలు వినకుండా ఉంటే, మోషే అహరోను చెప్పిన మాటలు మీరు వినకుండా ఉంటే మీకు శ్రమను నేను తగ్గిస్తాను, శ్రమను మాత్రము తగ్గిస్తాను. కానీ మీరు ఎవరో బానిసలే. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని బానిస సంఖ్యల నుండి విడిపించాలని చూస్తున్నాడు. ఈరోజు యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు బానిసగానే ఉండాలనుకుంటే ఇక మనుషుల మాటే విను.
నేను ఇట్లాగే ఉండాలి, నేను ఇట్లాగే బ్రతకాలనుకుంటే నువ్వు మనుషుల మాట విను, కానీ నేను ఇలా బ్రతకూడదు, నా దేవుని మాట వినటానికి నేను వెళ్ళాలనుకుంటే దేవుని మందిరానికి రా. ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని సన్నిధానాన్ని మానొద్దు. ఇక్కడ సాతాను ఏం చేస్తున్నాడు? మీకు శ్రమలు నేను తగ్గిస్తానని మాయో పన్నాగాలు పన్నుతున్నాడు అన్నమాట. కానీ వీళ్ళు ఎవరు? శ్రమ తగ్గిస్తున్నాను ఏమంటున్నాడు అక్కడ ఫరో? మీ శ్రమ అంతా నేను తీసేస్తాను, ఇక మిమ్మల్ని కష్టపెట్టను అంటున్నాడా? అంట్లా. శ్రమ తగ్గిస్తా, కానీ ఆ అబద్ధ మాటలు మీరు వినకూడదు అంటున్నాడు. ఇక్కడ ఫరో, ఇక్కడ మోషే అహరోను దేవుని మాటల ద్వారా ఏమంటున్నాడు? మోషే అహరోనుల ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఒక్కటే మాట్లాడుతున్నాడు, నా పిల్లలను నేను విడిపిస్తా. బానిస అన్న మాట లేకుండా వాళ్ళను యజమానులుగా చేస్తాను అంటున్నాడు. ఏం చేస్తా అంటున్నాడు? యేసు ప్రభు వారు కూడా అంటాడు, నేను పేదవాళ్ళను పెంట కుప్పల్లో లేవనెత్తుడికై వచ్చాను అన్నాడు. ఎవరినన్నాడు? పెంట కుప్పల్లో లేవనెత్తడానికే వచ్చాను తప్ప నేను వాళ్ళని ఏం చేయాలనుకున్నాడు? పేదవాళ్ళను అంటే భేదవాళ్ళను ఏం చేయాలనుకుంటున్నాడు? ఐశ్వర్యవంతులుగా చేయాలని వచ్చానన్నాడు. ఈరోజు అదే బానిసత్వంలో వెట్టి చాకరీ చేస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ముందు నా మాట విను. ఏమన్నాడు? నువ్వు నీ యజమాని మాట, నిన్ను పోషించేది నీ యజమాని కాదు, నీకు ఇచ్చే ఆహారం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని మాట ద్వారానే. ఆయన ఆజ్ఞ లేనిదే నీ నోటికి ఏది దొరకదు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే దేవుడే, మనిషి మీ యజమాని కాదు. నువ్వు మీ యజమానికి లోబడటానికి వీల్లేదు, కేవలం నువ్వు దేవునికి మాత్రమే లోబడాల. ఎవరికి లోబడాలి? దేవుడికి. నీ నిజమైన యజమాని, నీ రాజుల రాజు, ప్రభు అయిన ప్రభు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసు ప్రభువారే. ఆయన మాటకు నువ్వు లోబడితే నీకున్న బానిస సంఖ్యల నుండి విడిపిస్తాడు. ఏ బంధకాలతో ఉన్నావో, ఏ ఇబ్బందులతో ఉన్నావో, ఏ శ్రమలతో ఉన్నావో విడిపించడానికి చాలిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన నామంలో ప్రతి బంధకాలు తొలగిపోతాయి, చెరసాల పునాదులు కదిలిపోతాయి. సాతాను వేసే బంధకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ యేసు నామములో మొత్తము లయమైపోద్ది. అన్ని నామముల కన్నా పైనామం. ఆయన నామంలో ప్రార్థన చేస్తున్నప్పుడు నీకున్న సాతాను యొక్క సేనా దయ్యాలను, 2000 దయ్యాలు పట్టిన సేనా దయ్యాలు ఎలా వెళ్ళిపోయినాయి? దేవుని యొక్క మాటను బట్టి పారిపోయింది. ఆయన ఒక్కసారి గద్దిస్తే నీ శ్రమ ఎంత? ఎర్ర సముద్రం 2 పాయలు చేసిన దేవుడు నీ శ్రమను తప్పించలేడా? నీ అప్పుల బాధ నుండి విడిపించలేడా? నీ కష్టాల నుండి విడిపించలేడు. నువ్వు నమ్మకం, విశ్వాసం ఉంటే చాలు. నువ్వు ముందు దేవుడు చెప్పినట్టు మందిరాన్ని మానకు, దేవుని సన్నిధానంలో ఎలాగైనా కనపడటానికి ప్రయత్నం చేయి. యజమాని ఆపేశాడు, వాళ్ళు ఆపేశారు, వీళ్ళు ఆపేశారు సాకులు చెప్పొద్దు. నువ్వు నిన్ను కాపాడి నీకు ఆరోగ్యం అయిపోతే ఈరోజు నువ్వు ఉద్యోగం కూడా చేయలేవు. నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు కనుక నువ్వు కృతజ్ఞత కలిగి దేవుని మందిరానికి రావాలా. కానీ నువ్వేమంటున్నావు? మా ఇంట్లో పరిస్థితి బాగోలేదు, మాకు తినటానికి ఇది లేదు, ఆదివారం రోజు వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. అవన్నీ సాతాను వేసే ఉచ్చులు, పైన ఆశలు రేపుతూ ఉంటాయి. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆయన ఆశలు రేపేవాడు కాదు దేవుడు, ఆయనను తృప్తిపరిచేవాడు. ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. నిన్ను ఆనందంగా చూడాలనుకుంటున్నాడు దేవుడు. సాతానేమో నిన్ను శ్రమల పాలు చేసి సంతోషించాలని వాడు అనుకుంటున్నాడు. కానీ ఈరోజు నువ్వు ఎవరికి లోబడుతున్నావు? ఒక్కసారి నీ అంతరాత్మను పరిశీలించుకో. దేవునికి లోబడుతున్నావా? మనుషులకు లోబడుతున్నావా? దేవుని మాటకు లోబడుతున్నావా? ఎవరికి లోబడుతున్నావు? దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని విడిపించేవాడు ఎవ్వడూ లేడు.
నేనే మార్గమును సత్యమును, నా ద్వారా తప్ప ఎవరు ఆ పరలోకమనే ఆనందమనే పట్టణానికి వెళ్ళలేరు ఎవరు. నేను కూడా పరలోకానికి వెళ్ళిపోతాను, మా నాన్న బాప్తీసం తీసుకున్నాడు, నేను వాళ్ళ కాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతాను, అలా ఎవరి వల్ల కాదు. ఎవరి వల్ల కాదు, ఎవరికి వాళ్ళే వెళ్ళాలంతే. అర్థమవుతుందా? ఈరోజు దేవుని వాక్యంలో సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, మీ హృదయాన్ని ఒక్కసారి ఆలోచించేయండి. మీరు ఎలా ఉంటున్నారు? దేవుడిచ్చిన ఆజ్ఞను ఒక ఆజ్ఞ మీరినా పాపమే. అన్నిటికన్నా మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, నా దేవుని మందిరములో కనపడాలి. నువ్వు దేవుని ప్రేమించేవాడివైతే నువ్వు దేవుని మందిరంలో కనపడాలి. అయ్యా మా పాస్టర్ గారు సరైన అవన్నీ సాకులు చెప్పొద్దు. నువ్వు వెళ్ళేది నీ కోసం, మీ సేవకుడి కోసం కాదు. అదవుతున్నా? నువ్వు వెళ్ళాల్సింది వాళ్ళ కోసం, వీళ్ళకో వాళ్ళు సరిగ్గా లేరు, వీళ్ళు సరిగ్గా లేదు, సాకులు చెప్పొద్దు. నువ్వు వెళ్ళాల్సిందే నీ కోసం. అక్కడ మాట్లాడేది నీ సేవకుడు కాదు, నీ సేవకుడు నోట్లో నుండి వచ్చే దేవుని మాటలు. ఎవరి మాటలు? ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు, కానీ అక్కడ మాట్లాడేది దేవుడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, ఆజ్ఞ మీరొద్దు. ఆజ్ఞ అతిక్రమమే మహాపాపం. ఈరోజు తెలిసి కూడా నువ్వు ఏం చేస్తున్నావంటే ఆజ్ఞని మీరుతున్నావు. నీకు తెలుసు దేవుని మందిరానికి వెళ్ళాలని తెలిసి కూడా నువ్వేం చేస్తున్నావు? ఫరోలాగా అబద్ధం ఆడుతున్నావు నువ్వు. ఫరో ఏమంటున్నాడు? యెహోవా ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. తెలియదా? తెలుసు. ఐగుప్తు దేశం అంతా కరువుతో అల్లాడిపోతున్న ఐగుప్తు ప్రదేశాలంతట్లో బాగా విస్తారంగా ఉంటే అనేక ప్రజలు కరువుతో అల్లాడిపోతున్నారు. ఆ సమయంలో ఎవరు రక్షించారు? యోసేపు ద్వారా దేవుడు మహాకార్యం చేశాడు. తెలియదా ఫరోకి? తెలుసు, కానీ అబద్ధం ఆడుతున్నాడు. ఈరోజు దేవుడు తెలుసు కూడా, దేవుడి ఆజ్ఞ నీకు తెలుసు కూడా, నువ్వేం చేస్తున్నావు అంటే సాకులు చెప్తున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు. ఈరోజు దేవుడు అలా ఉండొద్దు అంటున్నాడు. ఎవరు యథార్థవంతులో నా కనుదృష్టి వాళ్ళపై ఉంచుతానన్నాడు. ఎవరిని ఉంచుతా అన్నాడు? యథార్థవంతులకు నా కనుదృష్టి వాళ్ళపై ఉంటుందంట. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధ స్థలం వైపు నీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. దేవుని మందిరానికి వెళ్ళి నీ చేతులు ఎత్తాలా? దేవుని మందిరానికి వెళ్ళి నీ చేతులు ముడుచుకోవడానికి కాదు, ఎత్తాలి. నాకు ఇంకే దిక్కు లేదు, నువ్వే నాకు ఆధారం. పరిశుద్ధ స్థలం అనగా ఏంటి? దేవుని మందిరమే. దేవుడు ఎక్కడుంటాడు? దేవుడు ఉండేది పరిశుద్ధ దేవుని మందిరములో ఉంటాడు. ఆ మందిరంలో ఉన్న దేవుని సన్నిధానానికి వెళ్ళి నువ్వు చేతులు ఎత్తాలి. కానీ ఎత్తుతున్నావా? అంటే చేతులు ఎత్తడానికి నువ్వు వెళ్ళాలి అక్కడ మందిరానికి. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, నీకున్న కష్టాలన్నీ తీర్చగలిగే స్థలం ఏదైనా ఉందంటే అది దేవుని మందిరమే. నిర్లక్ష్యం చేయొద్దు, సాకులు చెప్పొద్దు. దేవుడు ఒప్పుకోడు. అందుకే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రియ, సాకులు చెప్పడానికి వీల్లేదు. దేవుడు చెప్పినట్లుగా మందిరాన్ని నిర్లక్ష్యం చేసి సాతాను ఎన్నో శోధనలు పెట్టినాయి, జయించుకుంటూ వెళ్ళే శక్తి నీలోనే ఉంది. గుర్తుపెట్టుకో. నీకు సాధారణమైన ఆత్మ ఇవ్వలేదు, ఆయన జీవాత్మనిచ్చాడు. ఆయన నీ నాసిక రంధ్రములో ఆయన ఆత్మను ఊదాడు. అంటే నీ ఆత్మ చాలా బలము కలిగిన ఆత్మ. నువ్వు బలహీనుడు అనుకుంటున్నావు, కానీ నీ ఆత్మ చాలా బలం కలిగింది. ఎందుకంటే ఆయన చెంగు, యేసు ప్రభు వారి చెంగు ముట్టగానే స్వస్థత వచ్చేసింది 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీకి. అంటే ఒక చెంగులోనే అంత స్వస్థత ఉందంటే ఆయన అణువణువుగా నువ్వు ఆయన యొక్క ఊపిరి నుంచి వచ్చిన నీకెంత బలం ఉంటుంది, నీ ఆత్మకి ఎంత బలం ఉంటుంది.
కానీ నిన్ను సాతాను ఏం చేస్తున్నాడు? నీ బలం నీకు తెలియనీయకుండా ఏం చేస్తున్నాడు? నీ బలం నీకు తెలియనీయకుండా అడ్డుగోడ వేసేసాడు. అందుకే దానియేలు ఏం చేశాడు? సింహబోన్లో జయాన్ని ఎలా పొందుకున్నాడు? దేవుని బలాన్ని నాలో ఉంచాడని. కాబట్టి దానియేలు ఏ మాత్రం భయపడలే. షద్రక్ మేషక్ ఎందుకు భయపడలేదు? దేవుడి ఆత్మ బలంగా ఉంది. మరి నీలో ఆత్మ బలంగా ఉందా, చల్లారిపోయిందా? అందుకే దేవుడు ఏమంటాడంటే, ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నాడు. నీలో ఆత్మ ఉజ్జీవం రగలంటే వాక్యం కావాలి. వాక్యం కావాలంటే దేవుడి మందిరానికి రావాలి, సావాసంలో ఉండాలి. నువ్వే దేవుడి మందిరం మానేసి నేను టీవీలో చూస్తున్నాను, ఫోన్లో చూస్తున్నాను, ఇంటికాడ కూర్చుంటే సరిపోద్దా నీకు? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మందిరాన్ని నిర్లక్ష్యం, విశ్రాంతి దినమును ఆచరింపని వాడు ఏమవుతాడంటే శాపగ్రస్తుడు అవుతాడు. దేవుడు వాడి యొక్క ప్రార్థన అంగీకరించాడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి నువ్వు మందిరాన్ని మానక, నీ సేవకులు అలా ఉన్నారు, వీళ్ళవా, ఇవన్నీ పక్క పెట్టు. ఆ మనుషులు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, అవన్నీ పక్క పెట్టు. నువ్వు వెళ్ళాల్సింది నువ్వు తండ్రిని కలుసుకోవడానికి వెళ్ళాలంతే. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా దేవుడు చూసుకుంటాడు. తీర్పు తీర్చేది మనం కాదు, ఆయన చూసుకుంటాడు. మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి తప్ప మందిరాన్ని మాత్రం మానద్దు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, దేవుని మాట నీ హృదయానికి గుచ్చుకుంటే ఖచ్చితంగా దేవుని కొరకు పరుగులు తీస్తావు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుకున్నాడు.